హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి. డిసెంబర్ 28వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. ఈ త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైన తిథి. ధనుర్మాసంలో వచ్చే ఈ శని త్రయోదశి ఇంకా శక్తివంతమైనది. మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చూస్తే చాలు, మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శివుడిని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్లే. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో అదృష్టం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. త్రయోదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి ఏలినాటి శని వలన కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున శివుని పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే క్షీరసాగ మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలం మింగి ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకుని సర్వలోకాలను కాపాడాడు. కాబట్టి శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్లిన రోజే త్రయోదశి. అందుకే ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమైన తిథి. కాబట్టి ఈ శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శివుడిని పూజించండి. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయడం కుదరనివారు ఉదయం 9 గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో కాని శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ శనిత్రయోదశి నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిది. శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న శని భగవానుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ శని త్రయోదశి నాడు శివుని పూజకు అలాగే శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ శనిత్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని శివుడిని దర్శించుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకంలో ఉన్న అష్టమ శనిదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరిసంపదలు వరిస్తాయి. ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరించండి. దీనివలన మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని విశ్వాసం. ఈ శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక 5 లవంగాలు తీసుకుని వాటిమీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి. దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శని వాహనం కాకి. కావున ఈ త్రయోదశి నాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను చల్లండి. శని త్రయోదశి రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం. శని భగవానుడి భార్య జ్యేష్ఠాదేవి. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తే శని దోషం తొలగిపోతుంది. అలాగే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టుపైన ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీకటాక్షం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి
రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ శని త్రయోదశి రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు. హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు. కాబట్టి ఈ శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. హనుమంతుని దయ మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా శనిదేవుడి పేరు వినగానే భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనకూడదు. ఈ వస్తువులను కొంటే మాత్రం మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి. Thank you for watching.